సభ్యులు గుడ్ ఈవినింగ్ రాకేష్ రెడ్డి గారు. రైట్, కాంగ్రెస్లో 5 షిండేలు ఉన్నారు, 10 మంది ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. సమాచారం ఏమన్నా దొరికిందా మీకు ఆ షిండేలు ఎవరో అని? ఎందుకంటే ఏకనాథ్ షిండేలు అంటే గుర్తొచ్చేది మళ్ళీ బీజేపీ. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగింది ఏకనాథ్ షిండే వెనకాల బీజేపీ ఉందని అస్సాంలో క్యాంప్ పెట్టారు, ఇంకో చోట క్యాంప్ పెట్టారు, వాళ్ళందరిని తీసుకొచ్చారు, మళ్ళీ జాగ్రత్త చేశారు, అందరినీ ఎట్టకేలకు మళ్ళీ ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్లో ఉన్న ఏకనాథ్ షిండేలు ఎవరన్నా టచ్లోకి వచ్చారా? మోడీ టచ్లోకి కానీ అమిత్ షా టచ్లోకి కానీ ఎవరన్నా? మ్యూట్లో ఉన్నట్టుంది, మ్యూట్లో ఉంది చూడండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈ రోజు భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే, రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. 100 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిన పార్టీ కాంగ్రెస్. నెహ్రూ నుంచి పడితే రాజీవ్ గాంధీ వరకు, రాజీవ్ గాంధీ నుంచి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ. హిస్టరీ చెప్తున్నారు, కొత్త హిస్టరీ మీరు అన్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఏకనాథ్ షిండే కాదు, తెలంగాణలో పాంచనాథ్ షిండేలు ఉన్నారు. మీకు దానికి చిన్న ఉదాహరణ నిన్నటి కొడంగల్ సభ గురించి చెప్తాను శ్రీనివాస్ గారు, అందరు వినండి దయచేసి, తెలంగాణ ప్రజలు కూడా. నిన్న ఈ ముఖ్యమంత్రికి అభద్రత భావం ఎక్కువ. ఏ రోజైతే ఆ సీట్ మీద కూర్చున్న అప్పటి నుంచి నాకు నిద్ర లేదు, ఏం లేదు. ఎప్పుడు ఎవడు కూల్చేస్తాడా కాంగ్రెస్ లో, ఎవడు దించేస్తాడా కాంగ్రెస్ లో, దానికి నిన్న ప్రత్యక్ష ఉదాహరణ కొడంగల్ సభ. సమీక్ష సమావేశంలో ఆయన ఏమంటున్నాడు? నన్ను నా మెజార్టీ తగ్గించడానికి, కొడంగల్ తగ్గించి నన్ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు అంటున్నారు. శ్రీనివాస్ గారు దయచేసి మీరు ఒక మంచి యాంకర్ గా నేను చెప్తున్నాను, మంచి సీనియర్ జర్నలిస్ట్ గా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలంగాణ ప్రజలు కూడా వినాల్సింది ఇష్యూ. ఎవరు శ్రీనివాస్ గారు అతనికి మెజార్టీ తగ్గించి కుట్రలు చేయడానికి? ఎవరు? మేమైతే బహిరంగంగానే అంటున్నాము, మేము బహిరంగంగా పోటీ చేస్తున్నాము, ప్రజాస్వామ్యయుతంగా మా డికేఆర్ గారు పోటీ చేస్తున్నారు. కొడంగల్లో మేము భారతీయ జనతా పార్టీ మెజార్టీ తెచ్చుకుంటాం. బీఆర్ఎస్ పోటీ వాళ్ళ తండ్రులు వాడతారు. మేము ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేసి బహిరంగంగా కొట్లాడుతున్నాం. మేము ఎవడు నీ స్టార్ట్కి ఎన్నుకున్నది? నీ వెనుక పొడుస్తున్నది ఎవడు? మీరు దయచేసి శ్రీనివాస్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీరు తెలంగాణ సమాజానికి చెప్పండి. ఈయనకు ఉన్నదే భయం కాంగ్రెస్ వాళ్ళ మీద. ఈయన కాంగ్రెస్ వాది కాబట్టి, ఎన్నో పార్టీలు మారి వచ్చాడు కాబట్టి ఈయన భయం. నేనేమంటున్నాను ఇప్పుడు, మీరు నిన్నటి సభనే చెప్పండి కొడంగల్ది. ఎవరున్నారు నీ వెనకాల? ఎవరున్నారు నీ మెజార్టీ తగ్గించడానికి? ఎవరు కుట్రలు పన్నుతున్నారు? ఎవరు కుట్రలు పన్నుతున్నారు? మేము బహిరంగంగానే నామినేషన్ వేసాం, బహిరంగంగానే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం, బహిరంగంగానే. ఒకటి అంటే ఇక్కడ ఒకటి